హలో వ్యూవర్స్, ఈరోజు మనం సంఖ్యాభాగంలోని 6వ భాగాన్ని చూద్దాము. సో ఇప్పుడు మనం కాసాగు మరియు గాసాబాల యొక్క అప్లికేషన్స్ మీద ప్రశ్నలు మరియు అవి ఏ విధంగా అడుగుతాడు, వాటి అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. మొదటగా కాసాగు కనిష్ట సామాన్య భాజకము. సో ఇప్పుడు మనము 2 యొక్క గుణిజాలను మొదటగా కనుగొందాము. సో 2 చే భాగించబడే సంఖ్యలు 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 గాను, అదేవిధంగా 3 చే భాగించబడే సంఖ్యలు 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30గా చెప్పవచ్చు. ఇప్పుడు మనము 2 చే భాగించబడే సంఖ్యలు మరియు 3 చే భాగించబడే సంఖ్యలను రాసుకున్నాము. సో ఇప్పుడు మీరు గమనించవలసిన విషయము 2 మరియు 3 చే భాగించబడే కనిష్ట సామాన్య సంఖ్య చూడండి. 2 మరియు 3 చే భాగించబడే కనిష్ట సామాన్య గుణిజము 6. అదేవిధంగా సెకండ్ సంఖ్య 12 గాను, మూడవ సంఖ్య 18 గాను మనం గమనించవచ్చు. అనగా 2 మరియు 3 చే భాగించే ఏ సంఖ్య అయినా 6 చే కూడా భాగించబడును. ఎందుకనగా 2 మరియు 3 యొక్క కనిష్ట సామాన్య గుణిజము 6 వచ్చినది కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు మనము 4 యొక్క గుణిజాలు మనం చూసినట్టయితే 4, 8, 12, 16, 20, 24 అండ్ సో ఆన్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 2 మరియు 3 మరియు 4ల యొక్క కనిష్ట సామాన్య గుణిజాన్ని మనము చూసినట్టయితే అది 12గా మనకు తెలుస్తుంది. 2 మరియు 3 మరియు 4లచే భాగించబడే కనిష్ట సంఖ్య 12 గాను, రెండవ కనిష్ట సంఖ్యను 24 గాను మనం గమనించవచ్చు. సో ఈ విధంగా మనం రాసినట్టయితే 2, 3, 4లచే భాగించబడే కనిష్ట సంఖ్య 12 గాను, రెండవ కనిష్ట సంఖ్యను 24 గాను, మూడవ కనిష్ట సంఖ్యను 36 గాను మనం గమనించవచ్చు. సో దీనిచే మనము కొన్ని సూత్రాలను నేర్చుకుందాము. అది 2, 3, 4లచే భాగించబడే కనిష్ట సంఖ్య 12 అయినా 12 అనేది 2, 3, 4ల కాసాగుగా మనం చెప్పుకోవచ్చు. అనగా ABCలచే భాగించబడే A, B, Cల చేత భాగింపబడే కనిష్ట సామాన్య గుణిజము ఏదైతే ఉందో, భాగింపబడే కనిష్ట సంఖ్యను మనము A, B, Cల LCMగా చెప్పుకుంటాము. అదేవిధంగా మనకు జనరల్ ఫామ్ వచ్చేసి K ఇంటూ కనిష్ట సామాన్య గుణిజము ఆఫ్ ABCగా, అనగా LCM ఆఫ్ ABCగా చెప్తాము. సో ఇప్పుడు మీరు దీన్ని చూసినట్టయితే 3, 4, 5లచే భాగించబడే కనిష్ట సామాన్య గుణిజము, అనగా 3, 4, 5లచే భాగింపబడే కనిష్ట సంఖ్య 60 గాను, మరియు ఇప్పుడు నేను కేవలం 3, 4, 5లచే భాగించబడే సంఖ్యను అడిగిన మీ జవాబు 60 గాను, 120 గాను, 180 గాను, లేదా 6000 లేదా ఏదేని 60 యొక్క గుణిజమును మీరు చెప్పవచ్చు. బట్ నేను కనిష్టము అని చెప్పినప్పుడు మాత్రం కేవలం 60 గాను మీ ఆన్సర్ను చెప్పవచ్చు. అనగా ABCలచే భాగింపబడే కనిష్ట సంఖ్యను మనము కాసాగు ఆఫ్ ABC అని, మరియు దాని యొక్క జనరల్ ఫార్మాట్ను K ఇంటూ కాసాగు ఆఫ్ ABC అని చెప్తాము. ఇక్కడ K యొక్క విలువ 1, 2, 3 అలా చెప్పుకోవచ్చు. K అనేది సహజ సంఖ్యల సమితికి చెందుతుంది. సో 3, 4, 5లచే భాగింపబడే కనిష్ట సంఖ్య 60 గాను, మరియు రెండవ కనిష్ట సంఖ్యను 120 గాను, మూడవ కనిష్ట సంఖ్యను 180 గాను మనం చెప్పుకోవచ్చు. సో మొదటగా ABCలచే భాగించబడే కనిష్ట సంఖ్యను LCM ఆఫ్ ABC అని, మరియు జనరల్ ఫార్మాట్ను K ఇంటూ LCM ఆఫ్ ABC అని చెబుతాము. అదేవిధంగా
ఏబిసిలచే భాగించినప్పుడు ఆర్ శేషంగా వచ్చే సంఖ్యను ఇప్పుడు మనం చూద్దాం. ఉదాహరణకు 3, 4, 5లచే భాగించబడు కనిష్ట సంఖ్య 60 గాను, రెండవ కనిష్ట సంఖ్య 120 గాను, మూడవ కనిష్ట సంఖ్య 180 గాను మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేను 3, 4, 5లచే భాగించినప్పుడు 1 శేషంగా వచ్చే సంఖ్యను అడుగుతున్నాను. ఆ వచ్చే సంఖ్య అనేది మనకు విభాజకం కన్నా ఎక్కువగా ఉండవలను. అనగా మీరు 1 వచ్చే ఛాన్స్ని తీసేస్తున్నాము. అనగా ఇప్పుడు మనము దీనికి 1 యాడ్ చేసిన ఎడల 61, 121, 181, అదేవిధంగా 241 ఈ సంఖ్యలన్నిటినీ 3, 4, 5చే భాగించినప్పుడు 1 శేషంగా మనకు వస్తుంది. సో దీని యొక్క సూత్రము ఏబిసిలచే భాగించినప్పుడు 1 శేషంగా లేదా ఆర్ శేషంగా వచ్చు కనిష్ట సంఖ్యను మనము ఎల్సిఎం అనగా కాసాగు ఆఫ్ ఏబిసి ప్లస్ ఆర్గా మనం చెప్పవచ్చు. ఏబిసిలచే భాగించినప్పుడు వచ్చే కనిష్ట సంఖ్య కాసాగు ఆఫ్ ఏబిసి గాను మరియు ఆరును శేషంగా వచ్చే సంఖ్యను ఎల్సిఎం ఆఫ్ ఏబిసి ప్లస్ ఆర్ గాను చెప్పవచ్చు. ఇదే మనము జనరల్ ఫార్మాట్గా తీసుకున్నట్టయితే ఎల్సిఎం ఆఫ్ ఏబిసి కే ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఏబిసి మరియు ప్లస్ రిమైండర్ గాను మనము చెప్పవచ్చు. ఇదే విధంగా ఇక్కడ కూడా కే విలువ 1, 2, 3లుగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిపై కొన్ని ఉదాహరణలు చూద్దాం. 3, 4, 5, 6 మరియు 8లచే భాగింపబడే 4 అంకెల గరిష్ట సంఖ్య 3, 4, 5, 6 మరియు 8లచే భాగింపబడే 4 అంకెల గరిష్ట సంఖ్యను మనం ఇప్పుడు చూద్దాం. 3, 4, 5, 6, 8లచే భాగింపబడే సంఖ్య ఏదైనా వాటి కాసాగుతో కూడా భాగించబడుతుంది. అనగా కాసాగును మీరు మొదటగా కనుగొనము. 3, 4, 5, 6, 8ల కాసాగు మనకు 120గా వచ్చును. సో ఇప్పుడు మనము 4 అంకెల గరిష్ట సంఖ్యను 120చే భాగించినట్లయితే 960 గాను, అప్పుడు మనకు 399 అనగా 360ని 39 శేషంగా వచ్చినది. దీనిలో నుండి 39ని మనం శేషం వచ్చిన దానిని తీసేస్తే 9960 అనేది 120చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. అదే విధముగా 3, 4, 6, 8లచే భాగింపబడే 4 అంకెల గరిష్ట సంఖ్యను మనం ఇప్పుడు చూసాము. 5 అంకెల కనిష్ట సంఖ్యను మనము చూడదలిచిన 5 అంకెల కనిష్ట సంఖ్య మనకు తెలిసిన 5 అంకెల కనిష్ట సంఖ్య 120తోని భాగించాలి. 5 అంకెల కనిష్ట సంఖ్య అనగా ఒక 10,000. దీనిని మనం 120చే భాగించినట్టయితే 9960 అనేది పర్ఫెక్ట్గా 120చే భాగింపబడుతుంది. ఇప్పుడు మనకు శేషం 40 వచ్చినది. ఈ 40 తీసివేసినను లేదా దీనికి ఒక 80 యాడ్ చేసినను మనకు ఆ సంఖ్య అనేది 120చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అనగా 10,000 ప్లస్ 80 అనగా 10,080 అనేది 120చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇప్పుడు మనం రెండు సంఖ్యలను 120చే భాగించినప్పుడు నిశ్శేషంగా భాగించే సంఖ్యలను మనం కనుగొన్నాము. అవి 4 అంకెల గరిష్ట సంఖ్య మరియు 5 అంకెల కనిష్ట సంఖ్య. అదేవిధంగా 3, 4, 5లచే భాగింపబడినప్పుడు
నప్పుడు ఒకటిని శేషంగా ఇస్తూ 19 చే నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్యను మనం ఇప్పుడు చూద్దాం. 3, 4, 5లచే భాగింపబడినప్పుడు ఒకటిని శేషంగా ఇస్తూ 19 చే భాగించబడినప్పుడు నిశ్శేషంగా భాగింపబడే కనిష్ట సంఖ్యను మనం ఇప్పుడు చూద్దాం. 3, 4, 5 దీనిలో మనం 8 కూడా జత చేద్దాం. 3, 4, 5, 8లను 8లచే భాగించబడినప్పుడు కనిష్ట సంఖ్య మనకు 120 గాను, మరియు మనకు ఒకటిని శేషంగా ఇవ్వడము అనగా 120k + 1. ఈ విధముగా ఉండే సంఖ్య ఏదైనా 3, 4, 5, 8లచే భాగింపబడినప్పుడు శేషం 1గా ఇస్తుంది. కానీ మనకు పైన తెలిపిన విధముగా ఇవి 2 నియమాలను సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. మొదటగా 3, 4, 5, 8లచే భాగించినప్పుడు ఒకటిని శేషంగా ఇస్తూ మరియు 19 చే నిశ్శేషంగా భాగింపబడాలి అనగా 120k + 1. k స్థానంలో మీరు 1ని ఉంచినట్లయితే మనకు వచ్చే సంఖ్య 120 గాను గమనించవచ్చు. అదేవిధంగా 120 + 1 గాను, k స్థానంలో ఇది 19 చే భాగింపబడినందువలన k స్థానంలో 2ని పెట్టుము, అప్పుడు 141. ఇది కూడా 19 చే భాగించినందువలన k స్థానంలో 3ను పెట్టుము, అప్పుడు k స్థానంలో 3ను ప్రతిక్షేపించగా మనకు 361. ఇది 19 చే నిశ్శేషంగా భాగింపబడడం వలన ఇక్కడ ఇది పైన ఇచ్చిన 2 నియమాలను సాటిస్ఫై చేసినందువలన మనము 361ను 19 చే భాగింపబడే కనిష్ట సంఖ్యగా గుర్తిస్తాము. ఇచ్చిన 2 నియమాలను సాటిస్ఫై చేసే కనిష్ట సంఖ్య 361. అదేవిధంగా 3, 4, 5లచే భాగించినప్పుడు 1, 2, 3లు శేషంగా ఇచ్చు సంఖ్య 3, 4, 5లచే భాగించినప్పుడు వరుసగా 1, 2, 3లు శేషంగా ఇచ్చు సంఖ్య. మనము మొదటగా చూసినట్టయితే 3, 4, 5లచే భాగించబడే సంఖ్య చూసాము. రెండవ మెథడ్లో 3, 4, 5లచే భాగించినప్పుడు 6 శేషంగా ఇచ్చే సంఖ్యను చూసాము. ఇప్పుడు మూడవ మెథడ్లో మనము 3, 4, 5లచే భాగించినప్పుడు 1, 2, 3 శేషాలు ఇచ్చు సంఖ్యలు మనం చూస్తున్నాము. ఇప్పుడు ఏదేని ఒక సంఖ్య 3, 4, 5లచే భాగించబడినప్పుడు వరుసగా 1, 2, 3 శేషముగా విచ్చు కనిష్ట సంఖ్యను చూడడానికి మొదటగా మనము ఇచ్చిన విభాజకాలను రాసుకోండి. విభాజకాలు 3, 4, 5 గాను, శేషాలు 1, 2, 3లుగాను గమనించవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు విభాజకానికి శేషానికి మధ్య భేదం 2, 2, 2. ప్రతి సమయంలో విభాజకానికి మరియు శేషానికి మధ్య భేదం 2గా వచ్చినది. ఇది మనకు మూడవ మెథడ్లోని నియమము. దీనిలోను విభాజకానికి శేషానికి మధ్య భేదము ఎప్పుడు కానీ సమానంగా రావలను. ఇలా వచ్చినను ఇప్పుడు మనకు కావలసిన సంఖ్య కాసాగు ఆఫ్ 3, 4, 5 మైనస్ ఆ వచ్చిన భేదాన్ని మనము దీనిలో నుండి తీసివేయాలి. 3, 4, 5ల యొక్క కాసాగు 60 మరియు వాటి భేదము 2 కావున మనకు వచ్చే కనిష్ట సంఖ్య 58. మనము 58ని 3 చే భాగించబడినప్పుడు అనగా 57 + 1 గాను, 4 చే భాగించబడినప్పుడు 56 + 2 అనియు, 5 చే భాగించబడినప్పుడు 55 + 3గా మనం గుర్తించవచ్చు. ఇక్కడ వరుసగా 1, 2, 3 శేషాలను ఇది ఇస్తుంది. దీనిని మనము ఒక సూత్రములా రాసుకున్నప్పుడు ABCలచే భాగించబడినప్పుడు వరుసగా R1, R2, R3 శేషాలుగా ఇచ్చు కనిష్ట సంఖ్యను మనం
ఒక నియమం లాగా తీసుకుంటే ఇది మనకు కాసాగు ఆఫ్ ఏబిసి మరియు వాటి మధ్య భేదము. ఇక్కడ మనం గమనించినట్లయితే a మైనస్ r1 is equals to a మైనస్ r2, b మైనస్ r2 is equals to c మైనస్ r3లను భేదంగా చెప్పుకోవచ్చు. మూడవ మెథడ్లో మనకు విభాజకాలు మరియు వచ్చిన శేషాల మధ్య భేదము స్థిరంగా ఉండును. ఆ భేదాన్ని కాసాగులో నుంచి మనము తీసివేయాలి. 3, 4, 5లచే భాగింపబడినప్పుడు 1, 2, 3 వచ్చే కనిష్ట సంఖ్యను మనం చూసినట్టయితే 60 మైనస్ 2గా చూసాము, 58. అదే కనిష్టంగా వచ్చు రెండవ సంఖ్యను 60 కాకుండా మనం 120 మైనస్ 2గా కూడా తీసుకోవచ్చు, అనగా 118. ఇదే విధంగా మనం 180 మైనస్ 2గాను అనగా 178 గాను తీసుకోవచ్చు. అనగా ఇక్కడ మనకు జనరల్ ఫార్మాట్ వచ్చేసి మనము k ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఏబిసి మైనస్ భేదముగా మనము దీనిని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనము 3 మెథడ్లు కాసాగు సంబంధించి మనము ప్రయత్నించడం జరిగింది. ఇప్పుడు జనరల్గా కాసాగు యొక్క అప్లికేషన్స్ మనము చూద్దాం. ఒక పొడవాటి రిబ్బన్ను మనము సరిగ్గా 3 లేదా 4 మరియు 5 పూర్ణాంకాలుగా వచ్చినట్లు విభజించినట్లయితే ఆ రిబ్బన్ యొక్క సాధ్యమగు కనిష్ట పొడవు ఎంత అని అడిగిన ఎడల మనము ఈ రిబ్బన్ను 3, 4, 5చే ఖచ్చితంగా భాగిస్తున్నాము. 3, 4, 5చే భాగింపబడే సంఖ్య కనిష్ట సంఖ్య మనము 60గా గుర్తించవచ్చు. సో ఇక్కడ మనకు ఆ రిబ్బన్ యొక్క పొడవుని 60గా మనము గుర్తించవచ్చు. అదేవిధంగా ఒక తరగతి గదిలోని విద్యార్థులను ఒక 3 గ్రూపులుగా గల గ్రూపును, 4 సంఖ్య గల గ్రూపులను, 5 మెంబర్స్ గల గ్రూపులుగా విభజించినట్లయితే ఆ తరగతి గదిలో గల కనిష్ట విద్యార్థుల సంఖ్య అని అడిగినప్పుడు కూడా ఇక్కడ మనం గమనించవలసినది ఏంటంటే ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్య 3చే మరియు 4చే మరియు 5చే ఖచ్చితంగా భాగింపబడుతున్నందువలన ఆ విద్యార్థి తరగతిలోని కనిష్ట సంఖ్య 60గా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా 3 వ్యక్తులు ఒక వృత్తాకారపు పరుగు పందెం చుట్టూ తిరుగుతున్నప్పుడు మొదటి వ్యక్తి ఈ వృత్తాకారము ట్రాక్ను ఒక 2 నిమిషాలలోను, రెండో వ్యక్తి 3 నిమిషాలలోను, మూడో వ్యక్తి 4 నిమిషాలలోనూ చేరుకుంటే ఈ 3 వ్యక్తులు మనకు ఏ సమయం తర్వాత మొదటి స్థానంలో కలుస్తారు అని అడిగినప్పుడు ఇది కూడా మనకు కలుసుకునే సమయాలు ఎప్పుడైనా వాటి కాసాగుల సమయానికి సమానము. సో మొదటి వ్యక్తి మొదటి పాయింట్కి ఎప్పుడు కానీ 2, 4, 6 నిమిషాల తర్వాత వస్తాడు. అలాగే రెండో వ్యక్తి 3, 6, 9, 12 నిమిషాలకు వస్తాడు. అలాగే మూడో వ్యక్తి 4, 8, 12, 16 నిమిషాల తర్వాత రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు మొదటి పాయింట్ దగ్గరికి అనగా మనము స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గరికి 3 వ్యక్తులు మరల కలుసుకోవడానికి పట్టే సమయాన్ని కాసాగు ఆఫ్ 2, 3, 4 అనగా 12 నిమిషాలు పడుతుంది. అనగా వారు 1 గంటలో 5 సార్లు కలుసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా మనము ఇదే బేసిక్ని యూస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనగా ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 3 లైట్లు ఉన్నచో ఆ 3 లైట్లు మొదటి లైట్ 2 నిమిషాలకు ఒకసారి, రెండవ లైట్ 3 నిమిషాలకు ఒకసారి, మూడవ లైట్ 4 నిమిషాలకు ఒకసారి వెలిగిన ఈ 3 లైట్లు ఒకేసారి వెలగడానికి మనకు పట్టు కాలము 12 నిమిషాలు. అదేవిధంగా ఒక గంట 2 నిమిషాలకు మోగిన, మరో గంట 3 నిమిషాలకు మోగిన, మూడవ గంట 4 నిమిషాలకు మోగిన ఈ 3 గంటలు ఒకేసారి మోగడానికి పట్టు సమయము మనకు 12 నిమిషాలుగా మనం గమనించవచ్చు. ఈ అన్ని ఉదాహరణలో మనకు
కలుసుకోవడానికి పట్టే కాలము ఎప్పుడు కానీ ఎల్సిఎం అనగా కాసాగు ఆఫ్ వాటి యొక్క కాలములు అనగా వాటి టైమింగ్స్గా మనం గుర్తించాలి. ఇప్పుడు మనము కొన్ని ఉదాహరణలు చూద్దాము. 5 గంటలు ఒకేసారి మ్రోగడం మొదలుపెట్టాయి. ఈ గంటలు వరుసగా 5, 6, 7, 10 మరియు 12 సెకండ్లకు ఒకసారి మోగును. మొదటిసారిగా మ్రోగినది లెక్క పెట్టకుండా ఉంటే 1 గంట సమయంలో అవి ఎన్నిసార్లు మోగును? ఇప్పుడు మనం గమనించినట్లయితే 6, 5, 7, 10, 12ల కాసాగు మనం ఇప్పుడు కనుక్కోవాలి. మనకు ఇంతకుముందు కనుక్కున్న విధంగా 6, 5, 12ల కాసాగు 60 గాను మరియు ఇంటూ 7 420 గాను మనం గమనించవచ్చు. అనగా 420 అనగా 7 నిమిషాలకు ఒకసారి అవి మ్రోగడం మొదలు పెడతాయి. 7 నిమిషాలు ఒక్కసారి మ్రోగడానికి పడితే 60 నిమిషాలలో అవి 8 సార్లు మ్రోగుతాయి. సో ఈ విధంగా మనము ఇలాంటి సమ్ములను కాసాగు యొక్క అప్లికేషన్స్ని యూజ్ చేసి మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనము రెండవ ఉదాహరణను కూడా చూద్దాం. దీనికి సంబంధించిన రెండవ ఉదాహరణలో 135 మరియు 187 మరియు 239లను భాగించినప్పుడు ఒకే శేషాన్ని ఇచ్చే గరిష్ట సంఖ్యలోని అంకెల మొత్తం. వీటిని భాగించినప్పుడు ఒకే శేషాన్ని ఇచ్చే గరిష్ట సంఖ్య. ఇది గాసాబాకు సంబంధించిన నియమము. వీటి అంకెల మధ్య డిఫరెన్స్ మనం ఫస్ట్ కనుక్కోవాలి. ఈ అంకెల భేదము 187 మరియు 135 మనం చేసినట్లయితే ఇది 2 గాను ఇది 52 గాను, 239 మైనస్ 187 చేసినట్టయితే 52 గాను మనం గమనించవచ్చు. సో ఈ 3 అంకెలను డివైడ్ చేసే గరిష్ట సంఖ్య 52గా మనం గుర్తించవచ్చు. 52లోని అంకెల మొత్తము 5 + 2 7గా మనం గమనించవచ్చు. అదేవిధంగా మనము మూడవ ఉదాహరణ చేసినట్టయితే 12, 15, 18 లేదా 24చే భాగించినప్పుడు ప్రతి సందర్భంలోనూ శేషము 9గా ఇచ్చే 5 అంకెల గరిష్ట సంఖ్య. మొదటగా 12, 15, 18, 24లచే భాగింపబడే కనిష్ట సంఖ్యను మనం కనుగొనాలి. ఇది 12 గాను అనగా 2 స్క్వేర్ ఇంటూ 3 గాను, ఇది 3 ఇంటూ 5 గాను, ఇది 3 స్క్వేర్ ఇంటూ 2 గాను, ఇది 2 క్యూబ్ ఇంటూ 3 గాను మనం చెప్పుకోవచ్చు. వీటి యొక్క కాసాగు మనకు 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5గా చెప్పుకోవచ్చు. అనగా 8 ఇంటూ 5 40 ఇంటూ 9 360చే భాగించినప్పుడు 9 శేషంగా ఇచ్చు 5 అంకెల గరిష్ట సంఖ్య. ముందుగా మనం 360చే భాగించినప్పుడు 9 కాకుండా 360చే భాగింపబడు 5 అంకెల గరిష్ట సంఖ్యను మొదటగా కనుక్కుందాం. 5 అంకెల గరిష్ట సంఖ్య ముందుగా మనము 5 అంకెల గరిష్ట సంఖ్య మనకు 99,999గా తీసుకోండి. ఈ విధంగా చేసినప్పుడు 7,200 లేదా 720 మనకు 360తో పోతుంది. అలా చేసినప్పుడు 279 ఇంటూ 9 గాను, 360 మనము 2799తోని పోయే విధంగా ఇప్పుడు మనం చూసుకోవాలి. 360 ఇంటూ 5చే చేసినప్పుడు మనకు 7చే చేద్దాం. 0, 42, 4, 21, 25గా వస్తుంది. 2520 వచ్చే శేషాన్ని గనక మనం తీసుకున్నట్టయితే 2799. అలాగే మనకు 279 శేషంగా రావడం మనం గమనించవచ్చు. ఈ 9900 నుండి మనం
279ని తీసివేసినట్టయితే 99,720 అనేది 360 చే భాగించబడగా వచ్చే గరిష్ట సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రతి సందర్భంలో మనకు శేషం 9 కావున మనము దీనికి 9 జత చేసినా మనకు కావలసిన సంఖ్య వచ్చును. సో మనకు కావలసిన సంఖ్య 99,729గా మనం గమనించవచ్చు. సో ఇదే విధంగా మనము మరికొన్ని ఉదాహరణలను ఇప్పుడు చూద్దాం. 13, 15 మరియు 19లచే భాగించినప్పుడు వరుసగా 2, 4 మరియు 8లను శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్యను ఇప్పుడు చూద్దాం. ఇది కాసాగుకు సంబంధించిన 3వ నియమానికి సంబంధించిన ప్రశ్న. మీరు ఇక్కడ మనము వీటి విభాజకాలను మరియు శేషాలను గమనించినట్టయితే విభాజకాలు 13, 15 మరియు 19 గాను మరియు వీటి శేషాలు 2, 4, 8 గాను గుర్తించవచ్చు. ఈ ప్రతి సందర్భంలో మనకు వచ్చే విభాజకము మరియు శేషాల మధ్య భేదము 11, 11, 11గా మనం గుర్తించవచ్చు. సో ఇది కాసాగుకు సంబంధించిన 3వ నియమము. ఇక్కడ మనం చెప్పుకున్న సూత్రము కాసాగు ఆఫ్ 13, 15, 19 మైనస్ మనకు వచ్చు శేషాన్ని మనము మైనస్ చేయవలను. ఇప్పుడు మనము 13 × 15 × 19 చేసినట్టయితే మనకు వచ్చే సంఖ్య మనము చెప్పుకోవచ్చు. 13 × 19ని మనము వీటి మధ్యలో ఉండే సంఖ్య 16 కావున వీటిని 16 స్క్వేర్ అనగా 256 మైనస్ 3 స్క్వేర్ అనగా 9 అనగా 247గాను చెప్పుకోవచ్చు. 247ను 15చే గుణించినప్పుడు 17 ఏళ్ళ 105 గాను 10 17 నాళ్ళ 60 70 07 37 గాను మనం చెప్పుకోవచ్చు. దీని నుండి మనము 11ను తీసివేసినప్పుడు 3694 అనే సంఖ్య 13, 15, 19లచే భాగించబడినప్పుడు వరుసగా 2, 4, 8లను శేషాలుగా ఇచ్చే కనిష్ట సంఖ్యగా మనం దీనిని చెప్పుకోవచ్చు. ఇంతవరకు మనము కాసాగుకు సంబంధించిన మెథడ్స్ కానీ మరియు వాటికి సంబంధించిన ప్రశ్నలు చూసాము. ఇప్పుడు మనము గాసాబాకు సంబంధించిన ప్రశ్నలు చూద్దాం. గాసాబా అనగా గరిష్ట సామాన్య భాజకము అనగా గరిష్ట సామాన్య భాజకము. 3, 6, 9లను భాగించే గరిష్ట సంఖ్యని మనము గాసాబా అని అంటాము. ఇక్కడ ఇది 3 × 1 గాను 3 × 2 గాను 3 × 3 గాను చెప్పడం జరిగింది. దీనిలో గాసాబా 3గా మనం గుర్తించవచ్చు. సో ABCలను A, B, Cలను భాగించే గరిష్ట సంఖ్యను మనం ABCల గాసాబా అని అంటాము. భాగించే గరిష్ట సంఖ్యనే ABCల యొక్క గాసాబాగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు 100, 200 మరియు 300లను భాగించే గరిష్ట సంఖ్య 100గా మనం చెప్పుకోవచ్చు. ఎట్లు అనగా ఇది 100 × 1, ఇది 100 × 2, ఇది 100 × 3గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా 200 మరియు 300 మరియు 500లను డివైడ్ చేసే అనగా భాగించే గరిష్ట సంఖ్యను కూడా మనం 100గా చెప్పుకోవచ్చు. సో క్వశ్చన్ని 200, 300, 500ను భాగించే గరిష్ట సంఖ్య అని చెప్పినప్పుడు మనము 1000గా మన ఆన్సర్ చెప్పవచ్చు. ఇదే విధంగా వీటిని శేషాలను అడిగినప్పుడు మనము ఏ విధంగా చేద్దామో ఇప్పుడు మనం వీటిని చూద్దాం. సంఖ్య
101, 202 మరియు 303ను తీసుకున్నప్పుడు వరుసగా 1, 2, 3లను శేషంగా వచ్చి గరిష్ట సంఖ్య ఏమిటి? ఒక గరిష్ట సంఖ్యచే 101 మరియు 202ను 303ను భాగించినప్పుడు 1, 2, 3 శేషంగా ఇచ్చే సంఖ్యను మనం ఇప్పుడు కనుక్కొనాలి. సో 101లో నుండి మొదటగా 1 శేషం వస్తుంది కాబట్టి ఈ శేషాన్ని మనం తీసివేద్దాం. సో ఈ శేషాన్ని తీసివేసినప్పుడు 100 గాను, 202 నుంచి 2 శేషం వస్తుంది కాబట్టి దీన్ని తీసివేస్తే 200 గాను, 303 నుంచి 3ను తీసివేస్తే మనకు వచ్చే శేషం 300 గాను చెబుతాము. ఇప్పుడు ఈ 3 సంఖ్యలను భాగించే గరిష్ట సంఖ్య 100గా మనం చెప్పుకోవచ్చు. దీనిని మనము ఒక నియమం ప్రకారము చూసిన ఈ క్రింది విధంగా మనం వీటిని రాసుకోవచ్చు. A, B, C లను భాగించగా గరిష్ట సంఖ్యచే భాగించగా వచ్చు శేషాలు r అయినా వాటి యొక్క గరిష్ట సంఖ్యను మనం ఇప్పుడు కనుగొనాలి. A, B, C లను ఏ గరిష్ట సంఖ్యచే భాగించిన మనకు వచ్చు శేషాలు r1, r2, r3 అయినా ఆ గరిష్ట సంఖ్యను మనము గాసాబా ఆఫ్ a మైనస్ r1 గాను, b మైనస్ r2 గాను, c మైనస్ r3 గాను చెప్పవచ్చు. ఓకే, A, B, Cలను గరిష్ట సంఖ్యచే భాగించగా r1, r2, r3 లను శేషాలుగా ఇచ్చు గరిష్ట సంఖ్య A మైనస్ r1, B మైనస్ r2, C మైనస్ r3లుగా మనం చెప్పవచ్చు. ఉదాహరణకు మనము 1001 గాను, 2002, 3003ను ఒక గరిష్ట సంఖ్యచే భాగించినప్పుడు 1, 2, 3 శేషాలుగా ఇచ్చు గరిష్ట సంఖ్య 1000, 2000, 3000. వీటి యొక్క గాసాబా మనము 1000గా తీసుకొనవచ్చు. అదేవిధంగా A, B, C లను ఒక గరిష్ట సంఖ్యచే భాగించినప్పుడు సమానమైన శేషములు అనగా ఒకే విధమైన శేషములను ఇచ్చు గరిష్ట సంఖ్య. ఇప్పుడు మనము 101, 202, 201, 301లను చూసినప్పుడు 101 మరియు 201, 301లను భాగించినప్పుడు 1ను శేషంగా ఇచ్చు గరిష్ట సంఖ్యను మనం ఇప్పుడు కనుగొందాం. ప్రతి సందర్భంలోనూ శేషము 1 కావడం వల్ల మనకు వచ్చే సంఖ్యలు 200, 100, 300గా మనం చెప్పుకోవచ్చు. వీటిని భాగించే గరిష్ట సంఖ్య 100గా మనం చెప్పుకోవచ్చు. అనగా A, B, Cలను భాగించినప్పుడు r ప్రతి సందర్భంలో r శేషంగా ఇచ్చు గరిష్ట సంఖ్యను మనం గాసాబా ఆఫ్ A మైనస్ r గాను, B మైనస్ r, C మైనస్ r గాను చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్రశ్నలో గరిష్ట సమాన శేషాలు అని మెన్షన్ చేసినప్పుడు మీరు ఈ శేషాలు సమానము బట్ అక్కడ మనకు శేషాలు ఇవ్వకుండా కేవలం శేషాలు సమానము అని తెలియపరిచినప్పుడు మీరు యూజ్ చేయవలసిన నియమము గాసాబా ఆఫ్ A మైనస్ B, B మైనస్ Cగా మనం చెప్పుకోవచ్చు. మొదటగా చెప్పిన 3 నియమాలు ఒక సంఖ్యను
డివైడ్ చేసినప్పుడు R1 మరియు R2 మరియు R3లు శేషాలుగా వచ్చిన ఆ డివైడ్ చేసిన గరిష్ట సంఖ్య వచ్చేసి మనకు గాసాబా ఆఫ్ A మైనస్ R1 B మైనస్ R2 C మైనస్ R3గా చెప్పుకోవచ్చు. అదే శేషాలు సమానంగా మరియు R శేషాన్ని ఇచ్చినప్పుడు A మైనస్ R గాను B మైనస్ R గాను C మైనస్ R గాను మనం దానిని చెప్పుకోవచ్చు. అదే సమాన శేషము అని మెన్షన్ చేసినప్పుడు కేవలం మీరు A మైనస్ B C మైనస్ B మైనస్ C అని చెప్పవచ్చు. సో దీనికి మనము కొన్ని ఉదాహరణగా చూద్దాము. 51, 71 మరియు 91లను భాగించినప్పుడు సమాన శేషం ఒకటిని ప్రతి సందర్భంలో ఒకటిని శేషంగా ఇచ్చు గరిష్ట సంఖ్య. సో ఇక్కడ మనం శేషం ఒకటిగా మెన్షన్ చేస్తున్నాము కాబట్టి ప్రతి సంఖ్యలో నుండి ఒకటిని మొదటగా మనం తీసివేయాలి. అనగా 51 మైనస్ 1, 71 మైనస్ 1, 91 మైనస్ 1. ఇప్పుడు మనకు వచ్చిన సంఖ్యలు 50, 70, 90గా మనం గమనించవచ్చు. దీనిని మనము గాసాబా కనుక్కోవలను. 50, 70, 90ల గాసాబా 10గా మనం చెప్పవచ్చు. సో 10 అనే సంఖ్య 51, 71, 91లను భాగించినప్పుడు ప్రతి సందర్భంలో ఒకటిని శేషంగా ఇచ్చే గరిష్ట సంఖ్య అవుతుంది. ఇదే విధంగా 51, 71, 91ను భాగించినప్పుడు ప్రతి సందర్భంలో సమాన శేషాలను ఇచ్చు గరిష్ట సంఖ్య ఇప్పుడు మనం కనుగొందాం. ఇక్కడ మనము కేవలం సమాన శేషాలను అని మెన్షన్ చేయడం జరిగింది. కేవలం సమాన శేషాలను అని మెన్షన్ చేసినప్పుడు 51 మైనస్ 71, 91 మైనస్ 71ల గాసాబా మనం తీసుకోవాలి. అనగా గరిష్ట సామాన్య భాజకము ఆఫ్ 20, 20ను 20గా మనం చెప్పుకోవచ్చు. 51, 71, 91లను భాగించినప్పుడు ప్రతిసారి సమాన శేషాలను ఇచ్చే గరిష్ట సంఖ్య ఇక్కడ 10 కాదు. ఎందుకనగా అది 10 తీసుకున్నప్పుడు మనకు శేషం 1గాను, 20 తీసుకున్నప్పుడు ప్రతి సందర్భంలో శేషం 11గాను వస్తుంది. ఇక్కడ అడిగిన సంఖ్యను చూసినట్టయితే సమాన శేషాలను అని మెన్షన్ చేయడం జరిగింది. కావున శేషాలు సమానము కానీ శేషము 1 అని మెన్షన్ చేయలేదు. కాబట్టి గరిష్ట సంఖ్య 20 అని అవుతుంది. శేషాలను మెన్షన్ చేసినప్పుడు కేవలం మనము ఆ శేషాలను మాత్రమే తీయడం జరుగుతుంది. శేషాలను మెన్షన్ చేయనప్పుడు మీరు A మైనస్ B మరియు B మైనస్ Cల గరిష్ట సామాన్య భాజకమును తీసుకోవాల్సిందిగా చెబుతున్నాను. ఇదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనము ఒక తరగతి గదిలో 30 మంది బాలికలు మరియు 40 మంది బాలురు ఉన్నట్టయితే వాళ్లకు కావలసిన బెంచీల సంఖ్య, కనిష్ట బెంచీల సంఖ్య ఏ విధంగా అనగా బాలికలు మరియు బాలులు కలవకుండా మరియు ప్రతి బెంచిలో సమాన సంఖ్యగా కూర్చునే విధముగా అమర్చబడే బెంచీల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు ఇప్పుడు మనం చూసినట్టయితే మనకు తరగతి గదిలో 30 బాలికలు మరియు 40 బాలురు ఉన్నారు. సో ఈ 30 బాలికలు మరియు 40 బాలుల్ని ఒక బెంచీలో అమర్చడానికి మనకు కావలసిన బెంచీల సంఖ్య ఎంత? దీనిలో కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగినది.
అది ప్రతి బెంచి అందు సమాన సంఖ్య గల వ్యక్తులు మరియు ఏ ఒక్క బెంచీలో కూడా బాలికలు మరియు బాలురు కలిసి కూర్చోవడం జరగకూడదు. సో అలా మనకు కావలసిన బెంచీల సంఖ్య చూసుకున్నట్టయితే మనము ఒక బాలికకు ఒక బెంచి మరియు ఒక బాలునికి ఒక బెంచి తీసుకున్నట్టయితే మొత్తంగా 70 బెంచీలను తీసుకోవాల్సింది ఉంటుంది. కానీ 70 బెంచీలు అనేది కనిష్ట సంఖ్య కానందున మనము ఇప్పుడు బెంచీకి 2 చొప్పున తీసుకుంటే 15 బెంచీలు బాలికలకు 20 బెంచీలు బాలులకు అవసరమవుతాయి. అదే బెంచీకి 3 వ్యక్తులుగా తీసుకున్నట్టయితే ఇక్కడ 10 మంది, ఇక్కడ 3 బెంచీకి 3 వ్యక్తుల చొప్పున మనం కూర్చుండబెట్టిన 40 బాలులను మనము బెంచీలో కూర్చుండబెట్టడానికి వీలుగా ఉండదు. సో మనం తీసుకునే సంఖ్య ఏదైనా 30 మరియు 40ల యొక్క భాజకము అయి ఉండాలి. అనగా 30 మరియు 40 యొక్క కారణాంకము అయి ఉండాలి. సో 2, 4, 2, 5, 10 మాత్రమే మనకు సాధ్యమగు సంఖ్యలు. ఇందులో గరిష్ట సామాన్య భాజకము 10 కాబట్టి ఒక బెంచికి 10 మంది వ్యక్తులను తీసుకుంటే బాలికలకు 3 బెంచీలు, బాలులకు 4 బెంచీలు, మొత్తంగా మనము 12 బెంచీలుగా చెప్పవచ్చు. ఇదే ఎగ్జాంపుల్ను మనము తిప్పి కూడా తిరిగి మళ్ళీ అడగవచ్చు. అది ఏ విధంగా అనగా 30 ఇంగ్లీషు బుక్కులు మరియు 40 తెలుగు బుక్కులు, 50 సైన్స్ బుక్కులు కల ఒక లైబ్రరీలో మనము మొత్తం ఈ 120 బుక్కులను కొన్ని షెల్ఫ్లలో అమర్చాలి. అయితే ఇక్కడ నియమాలు ప్రతి షెల్ఫ్లో సమాన సంఖ్య గల బుక్కులను మరియు ఏ 2 సబ్జెక్టు బుక్కులను మనము కలపకూడదు. అలా కావలసిన కనిష్ట షెల్ఫ్ల సంఖ్య అని మనం అడిగినప్పుడు ఇక్కడ మనకు 30, 40, 50లను గరిష్టంగా భాగించే సంఖ్య కావాలి. అప్పుడు గరిష్టంగా 30, 40, 50లను భాగించే సంఖ్య 10గా మనం గుర్తించవచ్చు. అనగా ప్రతి షెల్ఫ్లో మనము 10 బుక్కులు తీసుకున్న ఎడల ఇంగ్లీషుకు 3 షెల్ఫ్లు, తెలుగుకు 4 షెల్ఫ్లు, సైన్స్కు 5 షెల్ఫ్లు, మొత్తం 12 షెల్ఫ్లుగా మనం గుర్తించవచ్చు. ఈ విధంగా మనము గాసాబాను నిజ జీవితంలో యూజ్ చేయవచ్చు. అదేవిధంగా ఒక గదిలోని ఒక నేల 30x40 మీటర్లుగా ఉంది. 30x40 మీటర్లుగా ఉన్న ఈ నేలపై ఒక చతురస్రాకారపు టైల్స్ పరచడానికి మనకు కావలసిన కనీస చతురస్రాకారపు టైల్స్ సంఖ్య అని నేను అడిగినప్పుడు మీరు టైల్స్ యొక్క లెంతు, టైల్ యొక్క పొడవు మనము 1 నుంచి స్టార్ట్ చేయవచ్చు. పొడవులో మరియు వెడల్పులో గల టైల్స్ సంఖ్య మనం చూసినట్టయితే 1 మీటర్గా మనం చూసినట్టయితే కేవలం 1 మీటర్ పొడవు గల టైల్స్ తీసుకున్నట్టయితే పొడవులో 30 టైల్స్, వెడల్పులో 40 టైల్స్ అవసరమవుతాయి. మొత్తానికి 1200 టైల్స్ అవసరమవుతాయి. కానీ ఈ 1200 అనేది కనిష్ట సంఖ్య కానందున మనము ఈ టైల్ యొక్క పొడవును 2 మీటర్లకు పెంచే ప్రయత్నం చేద్దాం. 2 మీటర్లకు పెంచిన ఇక్కడ 15, ఇక్కడ 20 టైల్స్ అనగా 300 టైల్స్ గాను, అదే 3 మీటర్లు చేస్తే మనము ఈ టైల్స్ పొడవులో పరచడానికి అవకాశం ఉంది. కానీ వెడల్పులో మనము ఈ టైల్స్ని పరచలేము. అనగా టైల్స్ యొక్క పొడవు అనేది ఈ పొడవు వెడల్పులను సమానంగా విభజించాలి. అదే మనకు గరిష్ట సామాన్య భాజకము అవుతుంది. సో అనగా మనము గరిష్ట టైల్ లెంత్ను తీసుకుంటే అది 10గా అవుతుంది. సో 10 మీటర్ల చతురస్రాకారపు టైల్స్ తీసుకున్నట్టయితే మనము అడ్డంలో 4 గాను, అదే పొడవులో 3 టైల్స్ గాను చెప్పవచ్చు. పొడవులో మనం 3 టైల్స్ పరిచిన, అడ్డంగా 4 టైల్స్ పరిచిన, మొత్తం టైల్స్ సంఖ్య 12. ఇది ఆ గదిలో కావలసిన కనీస చతురస్రాకారపు టైల్స్ యొక్క సంఖ్య.
సో 12గా మనము చెప్పుకోవచ్చు. ఇలా వివిధ ఎగ్జాంపుల్స్ మనము గాసాబాకు చూడవచ్చు. ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు మనము గాసాబా పైన చూద్దాం. సో ఇప్పుడు ఒక సంఖ్య k 3026 మరియు 5053లను భాగించినప్పుడు వరుసగా 11 మరియు 13లను శేషాలుగా వస్తే ఆ k యొక్క గరిష్ట విలువ ఎంత? మనకు మొదటగా ఇచ్చిన సంఖ్యలను తీసుకోవాలి. 3026 మరియు 5053. ఈ 3026 మరియు 5053ల నుండి ఇచ్చిన శేషాలను మొదటగా తీసివేసి వచ్చిన సంఖ్యలను అనగా 3015 మరియు 5040లను మనం ఇప్పుడు కాసాగుగా గమనించాలి. ఇప్పుడు మనము వీటి యొక్క గాసాబా మనము చేసినట్టయితే 3115ను 5040 చే మనము భాగిస్తే మనకు వచ్చే సంఖ్య 3015. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 2025 వచ్చింది. 2025ను మనం ఇలా చేసినట్టయితే మనకు వచ్చు కనిష్ట సంఖ్యను మనం ఇప్పుడు చూసుకోవాలి. ఈ క్రింది వాటిలో ఈ విధంగా చేస్తే మనకు వచ్చు గరిష్ట సంఖ్య మీకు వస్తుంది. అదేవిధంగా మీరు దాన్ని ఆప్షన్స్లో నుంచి కూడా గమనించవచ్చు. మనకు 3015 మరియు 5040లను భాగించగలిగే సంఖ్య ఉండాలి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే 3015 అనేది 15 చే ఖచ్చితంగా భాగింపబడుతుంది. సో 3015 అనేది 30 చే భాగింపబడదు, 60 చే భాగించబడదు. కావున ఈ సంఖ్య కేవలం 45 చేత మరియు 15 చేత భాగింపబడుతుంది. ఈ రెండు సంఖ్యలు 45 చే భాగింపబడతాయో లేదో ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే 45 ఆర్ల 270 మనం ఇప్పుడు 315గా ఇది చెప్పుకోవచ్చు. సో ఈ సంఖ్య కేవలము 370 వచ్చినప్పుడు మనము గుర్తించవలసినది ఈ సంఖ్య కేవలము 45 చే భాగించబడక కేవలము 45 చే పర్ఫెక్ట్గా భాగించబడుతుంది. కాబట్టి మనము 45 దీనిని భాగిస్తుంది. అలాగే 5040ని 45 చే భాగించి ప్రయత్నించండి. 45 చే భాగించిన మనకు శేషం 54 గాను, మళ్ళా 45 చే భాగించిన మరలా మనకు 90 గాను, అనగా 45 రెండ్ల 90, అనగా 45 3015ను మరియు 5040ను నిశ్శేషంగా భాగించినందువలన దీని యొక్క వచ్చే సంఖ్య మనకు 45గా తెలుస్తుంది. సో మనకు 3026ను మరియు 5053లను భాగించినప్పుడు వరుసగా 11, 13లను శేషాలుగా ఇచ్చే k యొక్క గరిష్ట విలువ 45గా మనం చెప్పుకోవచ్చు. లేదా ఈ ప్రాసెస్ ద్వారా కూడా మీరు కొనసాగించిన మనకు 45 గరిష్ట సామాన్య భాజకంగా వచ్చును. కానీ దీనిలో సమయము అధికంగా తీసుకున్నందువలన ఈ సంఖ్యలను మీరు ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మొదటగా 2 ఆప్షన్లను ఎలిమినేట్ చేయడము మరియు 45 15లతోని చెక్ చేసుకోవడం వల్ల మీకు సమయం ఆదా జరుగుతుంది. అదేవిధంగా మనము రెండవ ఉదాహరణ కూడా చూద్దాం. రెండవ ఉదాహరణలో n ఒక గరిష్ట సంఖ్య అనుకొనుము. 1305 మరియు 4665 మరియు 6905లను n చేత భాగించినప్పుడు ప్రతి సందర్భంలో వచ్చే శేషము సమానము. సమాన శేషాలను ఇచ్చిన దానికి ఉన్న నియమము మనము గాసాబా ఆఫ్ a మైనస్ b మరియు b మైనస్ cగా తీసుకోవాలి. a మైనస్ b అనగా 4665 మైనస్ 1305 అనగా ఇది 60 గాను ఇది 33 గాను తీసుకోండి.
అనగా 3360 గాను ఇచ్చట 6905 మరియు 4665 చూసినట్టయితే 2240 గాను మనం గమనించాలి. ఈ రెండు సంఖ్యల యొక్క గాసాబా మనము తీసుకున్నట్టయితే 2240 మరియు 3360 ఖచ్చితంగా 1120 చే భాగింపబడతాయి. సో ఆ n అనే సంఖ్య 1120 కావున 1120లోని అంకెల మొత్తాన్ని మనం 4గా గుర్తించవచ్చు. ఆ విధంగా ఈ సంఖ్యలోని అంకెల మొత్తము 4గా మనం గుర్తించవచ్చు. ఇదే విధంగా 15 మీటర్లు 17 సెంటీమీటర్లుగా పొడవు మరియు 5 మీటర్లు 2 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన ఒక గది నేలపై పూర్తిగా చతురస్రాకార టైల్స్ను పరచాలంటే అవసరమగు టైల్స్ సంఖ్య కనిష్టంగా ఎంత? సో ఈ గది పొడవు వెడల్పులు మనకు ఇవ్వడం జరిగింది. పొడవు 1517 సెంటీమీటర్లు, అలాగే వెడల్పు 902. మనకు కావలసిన కనిష్ట టైల్స్ సంఖ్య అనగా మొదటగా మనము ఈ రెండు సంఖ్యల యొక్క గాసాబా కనుక్కోవాలి. 902 మరియు 1517 యొక్క గాసాబా మనకు 41గా వచ్చును. అనగా పొడవునందు మనము 902ను 41 చే భాగించిన, వెడల్పునందు 1517ను 41 చే భాగించిన, పొడవునందు 22 టైల్సు, వెడల్పునందు 37 టైల్సు, మొత్తంగా మనకు 814 టైల్స్ వచ్చును. సో ఈ విధంగా మనము గాసాగు మరియు గాసాబాల యొక్క అప్లికేషన్స్ను నిజ జీవితంలోనూ మరియు కొన్ని సందర్భాల్లోనూ చూసాము. సో చెప్పినవి మీరు ప్రాక్టీస్ చేసి బాగా స్కోర్ చేయగలరని భావిస్తున్నాను.